నువ్వు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా, నువ్వు ఎంత అష్టైశ్వర్యాలు సంపాదించినా, ఎన్ని పదవులు నువ్వు సంపాదించినా, ఈ పాపం మనిషి లోపల ఉన్నంత వరకు వాడు నిజమైన సంతోషము, వాడు శాశ్వతమైన సంతోషము పొందుకోలేడు. అందుకే దూత పలుకుతున్నాడు ఏమని? మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. అదేంటంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మా కొరకు పుడితే మాకెలా సంతోషం వస్తుంది దేవదూత అని అడిగితే, ఆ దేవదూత ఏం చెప్తాడంటే, రక్షకుడు అంటే ఏమనుకుంటున్నారు? ఏ పాపం వలననైతే మీరు సంతోషంగా జీవించలేకపోతున్నారో ఆ పాపమును మనుషుల జీవితాలలో నుండి పెరికి వేసి ఆ పాపమును సమూలంగా నాశనం చేసే రక్షణ ఇచ్చే రక్షకుడు పుట్టాడు అని చెప్తున్నాడు.